రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తెలుగు 2 రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు గాదే సాయికృష్ణ లోకప్ డెత్ కేసు. సో ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గాదే సాయికృష్ణకి సంబంధించి ఎక్కడైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతన్ని కొట్టి చంపేశారనే ఆరోపణలు, అతన్ని తగలబెట్టేశారనే ఆరోపణలు, అతని ఆచూకీ తెలియకుండా, ఆధారాలు తెలియకుండా అన్ని పోలీసులే మాయం చేశారు అనే ఆరోపణలు గత కొన్ని రోజుల నుంచి వస్తున్నాయన్నది అందరికీ తెలిసింది. అయితే రీసెంట్గా అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన టెర్రర్స్, దానిపైన రక్తపు మరకలున్న లాఠీ, కాలిన ఎముకలు, తర్వాత బూడిద, స్టీల్ బ్రాస్లెట్ ఇవన్నీ కూడా దొరికాయంటూ నిన్న ఒక న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది. అదేంటి, గత నెల రోజుల నుంచే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి. ఎటువంటి ఆధారాలు ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లభించలేదు. సడన్గా ఇవన్నీ కూడా అక్కడికి ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు అందరిది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే అదే పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మే మొదటి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేశారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏమీ లేకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకుని అంతా కూడా మాయం చేశారు. దానికి ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అయితే మరి ఇవన్నీ కూడా అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరైనా తీసుకుని వచ్చి పెట్టారా? సాయికృష్ణ అంటే పడని వారు తీసుకొచ్చి పెట్టారా? లేదంటే సిఏ నాగరాజు అంటే పడని వారు తీసుకొచ్చి పెట్టారా? పోలీసుని ఇరికిద్దాం, ఈ కేసుని తప్పుదావ పట్టేద్దాం అని అనుకునే వ్యక్తులు ఎవరైనా తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. అయితే దీంతో సిట్ అధికారులు ఇప్పుడు సిఏ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సో అతన్ని సిట్ కస్టడీకి అడుగుతుంది. కానీ సిఏ నాగరాజు దానికి భయపడుతున్నాడు. సీన్ రీక్రియేషన్ చేయడం కోసం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సిట్ తీసుకెళ్తామని చెప్తుంటే అతను దానికి భయపడుతున్నాడు. నిజంగా నన్ను అక్కడికి తీసుకెళ్తే నన్ను చంపేస్తారు అంటూ కూడా అతను మాట్లాడుతున్నాడు. అంటే రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారింది ఈ కేసు. రాజకీయంగా కూడా ఒకరిపైన ఒకరు మాటలు అనుకునే పరిస్థితి వచ్చింది. అయితే గాది విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో సాయికృష్ణ వాళ్ళ మదర్, అతను కొడుకుని అరెస్ట్ చేసిన తర్వాత అతని కొడుకుని చూపించమంటూ చాలా రోజుల పాటు ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. అయ్యా, మా కొడుకు చనిపోతే అతని బాడీ మాకు అప్పచెప్పండి, మేము అంత్యక్రియలు చేసుకుంటాం, బ్రతుకుంటే ఒకసారి చూపించండి అంటూ కూడా చాలా రోజులు తిరిగింది. అయితే పోలీసుల దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోతే వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అంబటి రాంబాబు, అతని దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూ గురించి చెప్తే వాళ్ళు ఏం చేశారు, రాజకీయంగా ఇది వారికి యూజ్ అవుతుందని చెప్పి దాన్ని చాలా పెద్ద ఇష్యూగా చేసే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు అతని పైన ఏదైతే దాడి చేశారో అది నిజంగా చట్ట ప్రకారంగా తప్పే, కానీ రాజకీయంగా ఉపయోగపడుతుందని చెప్పి వీరు పెద్ద ఎత్తున దానిపైన ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో సీఎం వరకు కూడా ఈ కేసుకు సంబంధించి నివేదిక నాకు కావాలంటూ కూడా ఆయన అడిగారు. అలాగే సాయికృష్ణ వాళ్ళ మదర్ని, వారి కుటుంబ సభ్యుల్ని నారా చంద్రబాబుని అడిగారు, పిలిచి మరీ అడిగారంట అసలు ఏంటి జరిగింది. సో దాని తర్వాత సిట్ అధికారులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. చాలా విషయాల్ని బయట పెట్టారు. 1 కాదు 2 కాదు. మార్కాపురంలో అతన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అతని పైన దాడి చేయటం, ఆ గోడ పైన రక్తాలు ఉండటం, తర్వాత అతను గాయాలతో ఉన్నప్పుడు ఒక పర్సన్ చూడటం, ఎస్ఐ రీసెంట్గా ఒక వ్యక్తి ఎస్ఐ అతను నిజం చెప్పేశాడంటూ కూడా మాట్లాడుతున్నారు. అతని పేరు, అతను ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ రావట్లే. కానీ ఈ కేసుకు సంబంధించి 7గురిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధికారులు కూడా ఒక కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో ఇక ఎంక్వైరీ చేయాల్సింది డీప్గా సీన్ రీక్రియేషన్ చేయడం కోసం అతన్ని ఇప్పుడు సిట్ అధికారులు కస్టడీకి అడుగుతున్నారు. కానీ అతను రావట్ల. సో దీనికి సంబంధించి నేను క్లియర్గా మరి కొన్ని విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తా. అసలు సిట్ అధికారులు
సిఏ నాగరాజ్ని అడిగిన ప్రశ్నలు ఏంటి? వాళ్ళు 10 రోజుల పాటు ఈ కేసుకి సంబంధించి విచారణ చేశారు కాబట్టి అడిగిన ప్రశ్నలు ఏంటి అనేది ఒకసారి మేము క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. ఒకసారి మీరు స్క్రీన్ పైన వాటిని చూడొచ్చు. ప్రస్తుతం కోర్టు అనుమతిలో జూలై 3 నుంచి 10 వరకు మాజీ సిఐ నాగరాజ్ను సిట్ విచారిస్తుంది. కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీడియో రికార్డింగ్ జరుగుతుంది. సిట్ అధికారుల అడిగిన ప్రశ్నలు సిఐ నాగరాజ్: సాయి కృష్ణను ఎప్పుడు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? మార్కాపురంలో ఎప్పుడు పట్టుకున్నారు? ఏ పోలీస్ బృందం తీసుకొచ్చింది? అలాగే కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు? సాధారణంగా ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకొస్తే 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు అని, అలా ఎందుకు చేయలేదు? అక్రమ నిర్బంధం ఎందుకు జరిగిందనే అంశం పైన కూడా వివరణ కోరారు. పోలీస్ స్టేషన్లో అసలు ఏం జరిగింది? సాయి కృష్ణకు ఎందుకు గాయాలు అయ్యాయి? ఆ రోజు ఎవరెవరు స్టేషన్లో ఉన్నారు? ఇతర పోలీసుల యొక్క వాళ్ళ పాత్ర ఏమిటి? అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లేదు? ఈ మే నెలలోనే కీలక రోజుల వీడియో ఎందుకు కనిపించడం లేదు? ఫుటేజ్ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తొలగించారా? మృతదేహం ఎక్కడికి వెళ్ళింది? సాయి కృష్ణ మరణించి ఉంటే మృతదేహాన్ని ఏమి చేశారు? దాన్ని దాచారా, తరలించారా, లేదా ధ్వంసం చేశారా? ఫోరెన్సిక్ ఆధారంపై కొన్ని ప్రశ్నలు. పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపిన ఎముకలు, ముక్కలు, రక్తపు మరకలున్న లాఠీ, బూడిద, పాక్షికంగా కాలిన చేతి గొలుసు, వాటి గురించి నాగరాజ్ని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ వస్తువులు ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించడం అయితే జరిగింది. సో సీన్ రీక్రియేషన్ కోసం అతన్ని కస్టడీలోకి అడుగుతున్నారు, కానీ అతను రావడానికి భయపడుతున్నారు. అయితే నాగరాజ్ ఏమంటున్నారంటే, నాగరాజ్ తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నారు. తనకు తెలిసిన వివరాలన్నీ ఇప్పటికే చెప్పానని, ఈ కేసులో తనను తప్పుడు రీతిలో ఇరికించే ప్రయత్నం జరుగుతుందని కోర్టులో ఆయన వాదించారు. అలాగే కస్టడీలో తన భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గరగా 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా విచారణ జరుగుతూ ఉంది. కొన్ని విషయాల్ని సిట్ అధికారులు బయటికి చెప్తున్నారు. ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి ఆధారాలు వచ్చాయని చెప్పి. సో ఇప్పుడు వారికి ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు సాయి కృష్ణని ఏం చేశారు? బ్రతుకున్నాడా, చంపేశారా? చంపేస్తే ఎక్కడ అతన్ని దాచారు, ఎలా చంపారు? వీటి గురించి పదే అడిగే ప్రయత్నం చెప్తుంటే అతని దగ్గర నుంచి మాటలు రావట్లా, సమాధానం రావట్లా. సో చూద్దాం. ఈ కేసు నిజంగానే ఎవరో తప్పుదావ పట్టించడానికి ఆ స్టేషన్ పైన కొన్ని ఎముకలు, ఆ లాఠీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. అవి ఎలా వచ్చాయనేది కూడా సీసీటీవీ ఫుటేజ్ తీసి చూస్తే తెలుస్తుంది. అది కూడా సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయితే కనుక ఇక సిబిఐ ఈ కేసులోకి ఎంట్రీ అవ్వాల్సింది. అండ్ మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు ఈ కేసుకి సంబంధించి?